తిరువెంబావైని రచించిన మాణిక్యవాచకార్ మనలోని అజ్ఞానం నుండి మేలుకొలిపి మాలిన్యం పోవటానికి జ్ఞానం అనే చల్లని నీటిలో స్నానము చేయిస్తూ ఈ 11వ పాశురంలో స్నానం చేస్తున్న కన్యలు శివుణ్ణి ఇలా స్తుతిస్తున్నట్లుగా శివపాశురాన్ని రచన చేశాడు. மையாதடங்கள் மடந்து மணவாளா ஐயா நீ ஆட்கொண்டு அருளும் விளையாட்டின். మేమంతా గుంపుగా చేరి విశాలమైన తటాకంలో దిగి గలగలా నిశ్శబ్దం వచ్చేటట్టుగా చేతులతో నీటిని కదిలిస్తూ మునిగి స్నానం చేస్తూ నీ పాదాలను కీర్తిస్తున్నాము తండ్రి. తరతరాలుగా నీ సేవకులుగా జీవిస్తున్నాము. చూడు, నిండుగా మండుతున్న అగ్ని శిఖ వంటి ఎర్రని రూపం గలవాడా, తెల్లని విభూతిని ధరించినవాడు, మహిమాన్వితుడవు, సన్నటి నడుము, కాటుక నిండిన విశాలమైన కళ్ళు గల ఉమాదేవికి నాయకుడా, అందమైనవాడా, జీవులను ఆదరించి అనుగ్రహించే నీ ఆట వల్ల విముక్తి పొందినవారు ఉన్నారు. విముక్తి పొందే విధానమంతా మేము తెలుసుకొని విముక్తి పొందాము. నీ సేవలో అజాగ్రత్త చోటు చేసుకోకుండా మమ్ము రక్షించు. మేలుకో, ఆలోచించు ఓ మా చెలి. திருவண்ணாமலையில் அருளிய திருவெம்பாவை. ஆதியும் மந்தமோ எல்லாரும் வேறும் சோதியை யாம் பாட கேட்டேயும் வாழ்த்தடங்க